హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శృతి. సో ఇవాల్టి వీడియోలో డ్రమ్ స్టిక్ సాంబార్, ములక్కాడ సాంబార్ ఎలా చేసుకోవాలి ఏంటి రెసిపీ చూపిస్తాను. ఫుల్ వీడియో వాచ్ చేయండి. సో దానికోసం ముందుగా కందిపప్పును ఉడకబెట్టుకొని ఇలా మనం పప్పు కవ్వం ఉంటుంది దాంతో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెజిటేబుల్స్ మనకు ఇష్టమైనవన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇందులో. ఇక్కడ వచ్చేసి నేను ములక్కాడ, బెండకాయలు, క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరాకు, చింతపండు, ఉడకపెట్టుకున్న పప్పు వేస్తున్నాను. మీకు కావాలి అని అంటే ఇందులో సోరకాయ ముక్కలు వేసుకోవచ్చు, వంకాయ ముక్కలు వేసుకోవచ్చు, ఇంకా ఆలుగడ్డలు కూడా వేసుకోవచ్చు. సో అది మన ఇష్టం. సో ఇక్కడ నేను నా దగ్గర ఉండే ప్రజెంట్ అవైలబుల్లో ఉన్న వెజిటేబుల్స్ అయితే వేస్తున్నాను. మీకు కావాలంటే కూడా ఇంకా యాడ్ చేసుకోవచ్చు. సో ముందుగా తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి. ఇప్పుడు సమ్మర్లో మనకు చాలా ఇష్టంగా తినేటివి అయితే చారులో ఎక్కువగా తింటూ ఉంటారు కదా. సో ములక్కాడ సాంబార్ అయితే చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మనం ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఇక్కడ ఒక 3 పావుల ఆయిల్ పోస్తున్నాను. అన్ని వెజిటేబుల్స్ మనకు కుక్ అవ్వడానికి 3 పావుల ఆయిల్ అయితే వేస్తున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇందులోనే మనం కొంచెం కావాలంటే స్పైసెస్ కోసం కొంచెం మిరియాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేస్తున్నాను. లవంగాలు అయితే వేయట్లేదు. సో మనకు కావాలంటే వేసుకోవచ్చు వీటిని, లేదు అంటే లేదు, ఆప్షనల్గా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పచ్చిమిరపకాయలు వేసాను, గ్రీన్ చిల్లీ. సో ఇక్కడ మనకు కారం వేస్తే కొంచెం టేస్ట్ చేంజ్ ఉంటుంది. మనకు కావాలంటే ఓన్లీ పచ్చిమిర్చి వేసుకోవచ్చు, కారం కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఓన్లీ పచ్చిమిర్చితో మాత్రమే చేస్తున్నాను, అదే టేస్ట్ బాగుంటుంది. అందులోనే కొంచెం పచ్చిమిర్చి గోలిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోండి. ఒక 3 to 4 ఆనియన్స్ చిన్నవి తీసుకున్నా, పెద్ద సైజ్ అయితే ఒక ఆనియన్ సరిపోతుంది. ఇది కొంచెం గోలిన తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇక్కడ మీరు కరివేపాకు కొంచెం ఆయిల్లో వేసిన తర్వాత ఈ చారు మసిలేటప్పుడు కరివేపాకు వేస్తే మనకు స్మెల్ అనేది చాలా బాగుంటుంది, ఫ్లేవర్ మస్తు ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సిన వెజిటేబుల్స్ కట్ చేసుకున్నవన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి. సో బెండకాయలు, ములక్కాడలు, క్యారెట్. ఇప్పుడు వీటిని కొంచెం కుక్ అయ్యేదాకా లో ఫ్లేమ్ పెట్టే కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్ పెడితే ఆనియన్స్ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు నేను వెయిట్ చేయలేదు, ఎందుకంటే ఈ వెజిటేబుల్స్తో ఆనియన్ కూడా గోలుతుంది. మరి ఎక్కువగా ఉడికేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, వీటితోనే ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఉడికించుకోవాలి. సో ఒక మూత పెట్టేసేయండి. ఆ లోపు అవి ఉడికేంత టైంలోపు మనం చారుకు నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, దాని నుంచి ఈ చింతపండు రసాన్ని తీసుకోవాలి. ఇక్కడ మనకు చింతపండు రసం అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ క్వాంటిటీలో ఉంటే తక్కువ తీసుకోవచ్చు. అంటే కొంతమంది చారును సాంబార్ని కొంచెం చిక్కగా ఉండడానికి ఇష్టపడతారు, కొంతమంది పల్చగా ఉండడానికి ఇష్టపడతారు, కొంతమంది మీడియంగా ఉండడానికి ఇష్టపడతారు. సో అది మన చాయిస్. మనకు కావాలంటే ఎక్కువ జ్యూస్ తీసుకోవచ్చు, లేదు చిక్కగా కావాలి అంటే కొంచెం తక్కువ జ్యూస్ తీసుకోండి. ఒక్క నిమ్మకాయ కంటే కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను నేను ఇక్కడ, నాకు కావాల్సిన ఈ పప్పు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా. ఇది నేను తీసుకున్న టామరిన్ జ్యూస్. ఇప్పుడు ఇది మూత తీసి ఒక మిడిల్లో ఒక 3 times కలుపుతూ మనం వీటిని ఉడకపెట్టుకోవాలి. సో ములక్కాడ మంచిగా ఉడికిన తర్వాత మనకు బెండకాయ, క్యారెట్ ఉడకడానికి ఎక్కువ టైం అయితే పట్టదు, ములక్కాడకి కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది. దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేయండి. ఒక 50% 80% అన్న వీటిని ఉడికించుకోవాలి. బిర్యానీ ఆకు ఎందుకు వేసానంటే కొంచెం స్పైసీగా ఉంటుంది, మరీ పుల్లగా ఉండకుండా కొంచెం ఘాటుగా ఉంటుందని చెప్పి వీటిని వేసాను నేను. స్పైసెస్ మీరు ఆప్షనల్గా వేసుకోవచ్చు, లేదంటే ఇష్టం, మన ఇష్టం అది. సో ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందులో ఈ టామరిన్ జ్యూస్, చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసేయండి. ఇప్పుడు ఈ చారు మసిలేంత వరకు ఇంకా మిగిలిన వెజిటేబుల్స్ మనకు 50% ఉడికింది కదా, ఇంకో 50% ఈ చారులోనే ఉడికిపోతుంది.
ముక్కలకు బాగా పులుపు కూడా పడుతుంది. సో మనకు ఈ చారు బాగా మసిలేంత వరకు మనం దీన్ని మరగపెట్టుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను టేస్ట్కి తగ్గట్టు. దీన్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి దాన్ని మరగనివ్వండి. మధ్య మధ్యలో చూడండి పొంగిపోకుండా. ఈలోపు అది మరిగేలోపు మనం ఇంకో చిన్న పని చేసేద్దాం. వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటున్నా, పొట్టు తీసుకొని పెట్టుకున్నవి. దాంట్లోనే కొంచెం జీలకర్ర వేసి వీటిని దంచుకోవాలి. సో ఇది వెల్లుల్లి జీలకర్ర ఎల్లిపాయ దంచినది వేయడం వల్ల పప్పుచారు కానీ సాంబార్ కానీ చాలా సువాసన అయితే వస్తుంది. సో స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది. లాస్ట్ ఫినిషింగ్ టచ్ అంటే ఈ జీలకర్ర వెల్లుల్లి దంచి వేయడమే. ఇది వేస్తేనే టేస్టు స్మెల్ సూపర్గా ఉంటుంది. ఇదైతే ఖచ్చితంగా వేయండి. సో నేను ఇందులో అల్లం వేయలేను కదా, ఇది వేస్తా అని చెప్పి అల్లం వేయలేదు. అల్లం కంటే మనం ఇది వేయడం బెస్ట్. మంచిగా ఉంటుంది ఫ్లేవర్ కానీ, మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. దీంతోనే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఆల్మోస్ట్ మసిలింది ఈ చారు అనేది. ఈ మసలడం వల్ల మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోతాయి. ఇలా మసిలేటప్పుడే మనం కరివేపాకును యాడ్ చేసుకోవాలి. ఈ కరివేపాకు మసిలేటప్పుడు వేస్తే ఏంటి అంటే మనకు ఆ ఫ్లేవర్ అయితే సూపర్ వస్తుంది. అసలు అది చేసేటప్పుడే ఆ స్మెల్ని మనం ఆస్వాదించవచ్చు, అంత బాగుంటుంది. పచ్చిదే వేస్తున్నాను కదా, కొంచెం ఆయిల్లో వేసి ఇలా మసిలేటప్పుడు ఎక్కువగా వేసుకోవాలి. మనకు ఒకసారి చారు మసిలింది అంటే ఇప్పుడు దాంట్లోనే మనం ఈ పప్పు ఉడకబెట్టుకొని స్మాష్ చేసుకుంది ఉంది కదా, సో దాన్ని అందులో వేసి మళ్ళీ ఒక్క పొంగు వచ్చేదాకా ఉంచుకోవాలి. ఇది వేసిన తర్వాత ఎక్కువగా బాయిల్ అవసరం లేదు, కొంచెం మసిలితే సరిపోతుంది. సో ఇది కొంచెం మసిలింగా మనం దంచుకున్న వెల్లుల్లి జీలకర్ర ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సమ్మర్లో తినడానికైతే చాలా బాగుంటుంది టేస్ట్. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేశాను. దీన్ని ఇప్పుడు కలుపుకోండి ఒకసారి. ఇది ఒక 5 minutes అయితే సరిపోతుంది. బాయిల్డ్ అయితే ఒక పొంగు వస్తుంది. ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో ఒక 5 minutes అయితే మనం ఆఫ్ చేస్తాం అనగా మనం దంచుకున్న జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇది వేసిన తర్వాత స్మెల్ చూడండి, ఇంకా ఆహా అనిపిస్తుంది, అంత బాగుంటుంది ఈ స్మెల్తో. లాస్ట్ ఫినిషింగ్ టచ్ మనకు సాంబార్ కానీ పప్పుచారు కానీ నార్మల్ చారు కానీ ఇది వేసారనుకోండి, నార్మల్ చారు అయినా అలా వేసుకొని తినేస్తుంటారు, అంత బాగుంటుంది. దీని వేసి బాగా కలుపుకొని ఒక్క పొంగు వచ్చేదాకా ఉంచితే సరిపోతుంది. మనకు అది తెలియాలంటే కొంచెం నురుగు వస్తుంది పైన. అట్లా వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే. చూడండి ఇప్పుడు మసిలింది కదా, సరిపోతుంది ఇంత. ఇలా రావాలన్నట్టు మనకు పప్పుచారు కంప్లీట్ అయినట్టు. సో ఈ ఎండాకాలం మంచిగా ఇలాంటి సాంబార్ చేసుకొని, ములక్కాడ సాంబారు, అప్పడాలు గోలించుకొని తింటే ఉంటుంది. ఇంకా చికెన్ మటన్ కూడా అస్సలు పనికిరావు, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. సో స్టవ్ ఆఫ్ చేశాను. చూసారు కదా, చూస్తే నోరూరిపోతుంది కదా. నాకైతే చాలా ఇష్టం ములక్కాడ సాంబార్. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. డెఫినెట్గా ట్రై చేయండి. ఇది ఇవాళ రెసిపీ. సో మీకు నచ్చింది, యూస్ఫుల్ అనుకుంటున్నాను. నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి. థ్యాంక్ యూ.